కుల పిచ్చి పోయేంత వరకు రాష్ట్రాలు బాగుపడవు, మత పిచ్చి పోయేంత వరకు దేశాలు బాగుపడవు, జాతి పిచ్చి పోయేంత వరకు ప్రపంచం బాగుపడదు. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని ఇజ్రాయెల్ హతం చేసింది మీ అందరికీ తెలిసిందే. మహిళల్ని పశువులతో పోల్చాడు. మహిళలు ఉన్నది కేవలం పిల్లల్ని కనడానికి అని మాత్రం చెప్పాడు. 13 ఏళ్ల వయసున్న అమ్మాయిని ఎంతటి వయసున్న వాడైనా పెళ్లి చేసుకోవచ్చు. 5-6 ఏళ్ల వయసున్న బాలికని పెళ్లి చేసుకోవాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటే చాలు పెళ్లి చేసేసుకోవచ్చు. ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ అన్ని మహిళల మీద రుద్ది మహిళలకి చాలా నరకం చూపించాడు ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని. ఆ అధ్యక్షుడు చనిపోయినందుకు ఇరాన్ మహిళలు అందరూ సంబరాలు చేసుకుంటుంటే ఈ పాకిస్తాన్కి సంబంధించిన ముస్లిమ్స్, ఈ భారతదేశానికి సంబంధించిన ముస్లిమ్స్ తెగ ఏడుపులు గగ్గోలు పెట్టేస్తున్నారు. భారతదేశానికి మరి ఆ ఖమేనీ ఏం చేశాడో ఏంటో మరి నాకైతే తెలియదు. దీన్ని ఏమంటారు? ఎందుకు ఏడుస్తున్నారు? దేనికి ఏడుస్తున్న కారణం చెప్పాడండి. అక్కడ మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు, మీరేమో ఇక్కడ ఏడ్చేస్తున్నారు. మీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళండి, ఇరాన్ వెళ్ళిపోయి ఇజ్రాయెల్ మీద యుద్ధాలు చేయండి. ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదే ఆయన, భారతదేశాన్ని ఏమి ఉద్ధరించలేదే ఆయన, మరి ఎందుకు ఆయన మీద అంత ప్రేమ మీకు? ఎందుకో చెప్పండి, మాకు కూడా అర్థమవుతుంది ఎందుకో. మనోడైతే చాలు, మనకు సంబంధించినోడైతే చాలు, ఎలాంటోడైతే ఏంటి, గొప్పోడంతే. ఇలా కులాల పేరు, మతాల పేరు, జాతుల పేరు చెప్పుకుంటూ మనమే మన ప్రపంచాన్ని నాశనం చేసేసుకున్నాం కూడా. ఈ భూభార హరణాన్ని తగ్గించడానికి ఆ శ్రీ మహావిష్ణువు ఇంకొక అవతారంలో రావాల్సిన అవసరం లేదు. ఈ కలియుగాన్ని మనమే మన చేతులారా అంతం చేసుకుంటాం. దానికి కావలసిన దారులన్నీ చక్కగా ఏర్పరచుకుందాం. జై శ్రీరామ్.